తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాలు చాలానే రూపొందుతున్నాయి. అయితే అందులో కొన్ని మాత్రమే ప్రకటన సమయం నుంచే హైప్‌ని క్రియేట్ చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంబర' ఒకటి. సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాను మల్లిడి వశిష్ఠ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'విశ్వంబర' మూవీ పంచభూతాల కాన్సెప్ట్‌తో విజువల్ వండర్‌గా రూపొందుతుంది. అందుకే ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు షెడ్యూల్స్‌ను మూవీ యూనిట్ విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంబర' మూవీకి సంబంధించి కొత్త షెడ్యూల్ ఇప్పుడు జరుగుతుంది. ఇందులో హీరోతో పాటు హీరోయిన్ త్రిష కూడా పాల్గొంటుంది. దాదాపు 10 రోజుల పాటు సాగే ఇందులో వీళ్ళిద్దరిపై కీలకమైన సన్నివేశాలను షూట్ చేయబోతున్నారని తెలిసింది. అలా ఏమాత్రం బ్రేకులు లేకుండా షూటింగ్ జరపబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీ చిరంజీవి వరుసగా ఏకంగా 8 మంది హీరోయిన్లను నటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఒకరు మెయిన్ హీరోయిన్ కాగా మిగిలిన వాళ్ళు కీలక పాత్రలు చేస్తారని అన్నారు. ఈ క్రమంలో ఇందులో మెయిన్ లీడ్ గా ఎంతో మంది పేర్లు పరిశీలించి త్రిషను తీసుకున్నారు. చిరంజీవి సినిమాలో హీరోయిన్ కు సంబంధించి తాజాగా సర్ప్రైజింగ్ న్యూస్ లేకైంది. దీని ప్రకారం ఈ చిత్రంలో త్రిషతో పాటు మరో 3 హీరోయిన్లు కూడా నటించబోతున్నారట. ఆ పాత్రల కోసం తమన్నా, శ్రీలీల, మీనాక్షి చౌదరులను చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ ముగ్గురితో పాటు చిరంజీవి మామూలు కాంబో సీన్స్ మాత్రం ఉంటాయని సమాచారం. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి, వశిష్ఠ కలిసి చేస్తున్న మూవీని యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలాగే రానా, సింబు తదితరులు విలన్ గా చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కానుంది.